హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు, మీరు స్పిరిచువల్ జర్నీలో చాలా విషయాలు చెప్తుంటారు. బట్ ఎప్పుడు వీడియో చేసినా కూడా పంచభూతాలు అంటుంటారు, అనంత విశ్వం అంటుంటారు. నిజంగానే ఒక వ్యక్తి కోరుకున్నది జరగాలంటే విజువలైజేషన్ చేస్తేనే సాధ్యం అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? అది అబద్ధం అండి. విజువలైజేషన్ అనేది ఈ మధ్యన ట్రెండింగ్లోకి వచ్చింది అండి. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఊహ తెలిసినప్పటి నుండి, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి చూడండి, విజువలైజేషన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ చూడండి, రేపు ఒక వర్క్ ఉంటుందండి మనకు. ఈరోజు నైట్ మనం బాధపడుకుంటూ నిద్రపోయాం అనుకోండి, రేపు మార్నింగ్ ఎలా నిద్రలేస్తాం? కొంచెం సాడ్గానే లేస్తాం. హ్యాపీగా నిద్ర వెళ్ళామండి, హ్యాపీగా పడుకుంటే హ్యాపీగా లేస్తాం. ఓకే, రేపు మీ ఫ్రెండ్ బర్త్డే ఉందనుకోండి, ఈరోజు ఇన్వైట్ చేసి ఉంటాడు, రేపు మీకు ఓ పని అప్పచెప్పింటాడు అనుకోండి, దాన్ని మీరు నైట్ ముందుగానే ఫీల్ అవుతారు లేదా? ఎలా ఫీల్ అవుతారు? దాని ఇమేజెస్ అంతా ఎలాగుంటాయి మనకి విజువలైజేషన్ వస్తుంది కదా, పిక్చర్ వస్తుంది. అవునా? దీన్నే విజువలైజేషన్ అంటారు. ఇది ఎలాగుంటుంది, ఇది ప్రాక్టికల్గా ఉంటుంది ఇలాంటి విజువలైజేషన్. కానీ బయట ఎలాగుందంటే, మీరు విజువలైజేషన్ చేస్తే డబ్బు వస్తుంది, విజువలైజేషన్ చేస్తే మీ హెల్త్ బాగుంటుంది, మీ రిలేషన్ బాగుంటుంది అన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రాబ్లంలో ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి విజువలైజేషన్ చేయండి పర్టికులర్గా ఈ సమస్య పైన అంటే మైండ్ యాక్సెప్ట్ చేయదండి. మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోలో, ఒక సగటు వ్యక్తి ఒక గంటకు 72,000 ఆలోచనలు చేస్తాడు. దీంట్లో ఆల్మోస్ట్ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మనం మాట్లాడుకున్నాం యద్భావం తద్భవతి, అంటే నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో దాని ప్రకారమే నీ జీవితం ఉంటుందని. అలాంటప్పుడు మనము రోజువారీ జీవితంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ చేస్తూ పాజిటివ్ రిజల్ట్ కావాలంటే ఎలా ఉంటుంది? రాదండి. లాస్ట్ ఒక 1 month బ్యాక్ నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడు. అబ్బాయి విజువలైజేషన్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. నేను రోజు విజువలైజేషన్ చేస్తున్నాను, బట్ నాకు కోరుకునేది నాకు రాక నేను దేన్నైతే పొందాలనుకున్నానో దానిపైన నేను ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే అబ్బాయి ఒక 1/2 hour మాట్లాడాడు, అబ్బాయి చేస్తున్న తప్పులు ఏంటని. మనం చెప్పాము, మన దగ్గర ఎలా ఉంటుందంటే 41 days అనేది పర్టికులర్గా ఎందుకు పెట్టామంటే, మనం ఏదైతే ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్ రావడానికి 41 రోజులు తీసుకుంటుంది. మన ప్రతిదానికి మన మైండ్, మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉండవు. ఎప్పుడైతే మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుందో మన బాడీ మన కంట్రోల్లోకి వస్తుంది. మన మైండ్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో మనం చూసుకుని మన పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి. మన పంచేంద్రియాలు ఎప్పుడైతే మన ఆధీనంలోకి వస్తాయో ఆటోమేటిక్గా విజువలైజేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఏమవుతుంటే మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటున్నాం సాక్షిభూతంగానే. ఒక వ్యక్తి ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉండగలుగుతాడో అక్కడ చూడడానికి ఏముండదు. అలాంటప్పుడు దానికోసము పర్టికులర్గా విజువలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా వినండి, మనం చిన్నప్పటి నుండి మాట్లాడుకున్నాం కదా, చిన్నప్పటి నుండి మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు దానికి మనం కూర్చొని విజువలైజేషన్ చేసామా, మనం బలంగా అనుకుంటే మన దగ్గరికి వచ్చాయి. బలంగా అనుకుంటేనే వస్తాయి. మనం విజువలైజేషన్ ఏమొస్తుంది, అంత ఏం థింకింగ్ ఉండదు కదా. థింకింగ్ ఉండదు, కరెక్ట్ అండి. ఎందుకంటే అప్పుడు మనకు ఇది మన దగ్గరికి రాదు అనే ఆలోచన ఉండదు. ఇది ఎక్కడ తిరిగి నా దగ్గరికి వస్తుందని ఒకే నమ్మకంతో ఉంటాం కాబట్టి అది మన దగ్గరకు వస్తుంది. కానీ ఇప్పుడు మనుషుల మైండ్ సెట్ ఎలాగుందంటే, ఇది నాకు కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ డేనే, లేకపోతే నెక్స్ట్ ఒక 1 hour తర్వాతనో 2 hours తర్వాతనో అక్కడ నుంచి మనం డైవర్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది నాకు కావాలనుకున్నప్పుడు దానిపై నిలబడట్లేదు ఒక వ్యక్తి, సగటు వ్యక్తి. ఆ నిలబడుకోకున్నప్పుడు ఏమవుతుంటే దాని గురించి రకరకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు చేసే ఆలోచనలో ఏదైతే అధిక శాతం ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకొని దాని యొక్క రిజల్ట్ నీకు ఇవ్వడం వరకే యూనివర్స్ పని. అది పాజిటివ్ ఆలోచన చేస్తామో నెగిటివ్ ఆలోచన చేస్తాం అనేది యూనివర్స్కి సంబంధం లేదు. అలాంటప్పుడు కూర్చోబెట్టే ఒక వ్యక్తిని నువ్వు విజువలైజేషన్ చేయి, ఇది వస్తుందంటే మాత్రం 100% రిజల్ట్ రాదు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, ఒక 41 days అనేది ఫస్ట్ మన యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, క్లయింట్స్ దగ్గర మెడిటేషన్తో నుంచి స్టార్ట్ అవుతుంది. మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, డైలీ ఒక 10-15 నిమిషాలు ఆ మనిషి తనకు తాను కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, తను చేస్తున్న తప్పులేంటి, అసలు సమాజంలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీనిపైన నేను ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయని తనకు తాను తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా కూడా చూడండి, మన గురించి మనకే బాగా తెలిసి ఉంటుంది, వేరే వాళ్ళకి తెలియదు కదా. అలాంటప్పుడు మనము ఒక పనిని దానిపైన పాజిటివ్గా ఉంటున్నామా నెగిటివ్గా ఉంటున్నామా అనేది మనకే తెలుస్తుంది. మనకే తెలిసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనమే లీడ్ చేసుకోవాలి. ఆ లీడ్ చేసుకున్న దానికి మనం 41 days టైం పెట్టింటాము. ఆ 41 days అనేది మెడిటేషన్తో స్టార్ట్ అవుతుంది, ఈ పంచభూతాలతో ఎండ్ అవుతుంది.
41 days అయిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఈ పాజిటివ్ మైండ్ సెట్లోకి వచ్చేస్తారు. పాజిటివ్ మైండ్ సెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పర్టికులర్గా కూర్చొని విజువలైజేషన్ చెయ్యండి అనేది ఉండదండి అక్కడ. ఎందుకంటే చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే కోరుకున్నామో అది మన దగ్గరికి ఎలా రావాలనేది వాళ్ళకి తెలుస్తున్నప్పుడు, అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. దేనిపైన కూడా వాళ్ళు ఇది జరగదు అనే అపనమ్మకంతో ఉండరు. ఖచ్చితంగా జరుగుతుంది, నేను చేయవలసింది చేస్తే చాలని ఈ రకమైన మైండ్ సెట్ని వాళ్ళకి 41 daysలో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 41 days రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే మీరు క్లయింట్స్ డిస్కస్ చేస్తారా? మీరు ఒక ప్రక్రియ చెప్పారు, 41 days చేస్తారు, ఆఫ్టర్ దట్ వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నారు క్లయింట్స్? ఖచ్చితంగా అండి, వాళ్ళు సాధన చేసే దాన్ని బట్టి 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనం చెప్పాము ఈ ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ ఏంటంటే ఆ సబ్జెక్ట్ మనం ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ జనరేషన్కి అది చాలా ముఖ్యం అండి, ఇంపార్టెంట్. అది ఈ విజువలైజేషన్ అనేది ఒక్కరోజు పని చేస్తుంది, 2 రోజులు పని చేస్తుంది. డైలీ ఒక ½ అవర్ 1 అవర్ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రిజల్ట్ రాకున్నప్పుడు మనిషి డిసప్పాయింట్ అవుతాడు. 5వ రోజు నుండి కూర్చొని విజువలైజేషన్ చేయడు. కాబట్టి మనం విజువలైజేషన్ పక్కన పెట్టేసి మెడిటేషన్ ప్రాక్టీస్ చేపిస్తాం. మెడిటేషన్ చేయించినప్పుడు ఏమవుతుందంటే మన పంచేంద్రియాలు ఎప్పుడైతే లాక్ అవుతాయో నిదానంగా శ్వాస అనేది తగ్గిపోయి మనిషికి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్లో అతను చేసిన తప్పులేంటి ఒప్పులేంటి అనేది తెలుస్తాయి అన్నమాట. సో మరి క్లాసెస్ గురించి డీటెయిల్స్ ఏం చెప్తారు? యాక్చువల్లీ ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో కూడా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దట్ పీపుల్ మీకు ఆఫ్లైన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఆన్లైన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఆఫ్లైన్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మన దగ్గర అనంత కుబేర క్రియకు వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. స్వర్ణ ధ్యాన క్రియ అనేది మనం అక్కడ లైవ్లో చేయించడం జరుగుతుంది. కొన్ని డబ్బుకు సంబంధించిన కొన్ని కర్మలు ఉంటాయి. మనం డబ్బు పట్ల చేసిన తప్పులు ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, ఒకరిని శారీరకంగా మానసికంగా డబ్బు పట్ల ఎవరినైతే ఇబ్బంది పెట్టింటామో ఈ స్వర్ణ ధ్యాన క్రియలో అవన్నీ రిమూవ్ చేయబడతాయి అన్నమాట. ఆ రిమూవ్ చేయనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బు పైన ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ హెల్త్ తర్వాత రిలేషన్కి వచ్చేసి శ్వేత ధ్యాన క్రియ అనేది ఉంటుందన్నమాట. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుందండి. టోటల్గా 1 day సెషన్ ఉంటుందండి దేనికి దానికి సంబంధించి. అక్కడ మొత్తం ఏమవుతుందంటే ఈ శ్వేత ధ్యాన క్రియ స్వర్ణ ధ్యాన క్రియ చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్గా రిజల్ట్ రావడం జరుగుతుంది. రైట్, విన్నారు కదా. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.